ఇండియా చాలా పెద్ద దేశం. ప్రాచీన నాగరికత వెలిసిన దేశం, ప్రజాస్వామ్య దేశం, శాంతియుత దేశం. ఇలా ఎన్నో గొప్ప విషయాలు ఇక్కడ ఉన్నాయి. మరి భారత్కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు ఇప్పుడు తెలుసుకుందాం. కరాటే పుట్టింది ఇండియాలోనే. దాన్ని చైనా అభివృద్ధి చేసింది. ముంబైలో ఒకరోజు పీల్చే గాలి 2.5 ప్యాకెట్ల సిగరెట్లతో సమానం. ఇండియాలో ది లవ్ కమాండర్స్ అనే సంస్థ ఉంది. అది ఏ కులం వారైనా సరే ప్రేమలో పడిన యువజంటలకు రక్షణ కల్పిస్తుంది. ఇండియాలో 4000 సంవత్సరాల కిందటే గోల్కొండ ప్రాంతంలో తొలిసారి నదుల్లో వజ్రాలు కనుక్కున్నారు. ప్రపంచంలో 100 కోట్ల ఆవులుండగా వాటిలో 20 కోట్లు ఇండియాలోనే ఉన్నాయి. ముద్దు పెట్టుకోవడాన్ని అభివృద్ధి చేసినది భారతీయులే. తరువాత దాన్ని రోమన్లు నేర్చుకున్నారు. అక్కడ అది చాలా బాగా పాపులర్ అయ్యింది. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహం గుజరాత్లోని సర్దార్ పటేల్ ఐక్యత విగ్రహమే. వరకట్న వేధింపులతో ఇండియాలో ప్రతి గంటకు ఒక మహిళ చనిపోతుంది. క్షుద్ర పూజలు చేస్తున్నారని నేపంతో ఇండియాలో ప్రతి సంవత్సరం 1000 మందికి పైగా జనాన్ని చంపుతున్నారు. ఇండియాలో గులాబీ గ్యాంగ్ ఒకటి ఉంది. ఇది మహిళల ముఠ. గృహహింసని అనుభవించిన వారు ఇందులో సభ్యులు. ఇండియాలో ఆవుల రక్షణ కోసం గోవుల రక్షణ బిల్లు అని 2017లో స్థాపించారు. ప్రతి సంవత్సరం ఇండియాలో పుట్టే వారి సంఖ్య ఆస్ట్రేలియా జనాభా కంటే ఎక్కువ. 17వ శతాబ్దంలో బ్రిటిషర్లు దండయాత్ర చేయకముందు ప్రపంచంలో అత్యంత ధనిక దేశం భారత్. ఇండియాలోని పెద్దవారిలో 300 మంది వారానికి ఒకసారైనా చెస్ ఆడతారు. పశ్చిమార్ధగోళంలో ఎంతమంది జనాభా ఉంటారో అంతమంది ఇండియాలో ఉన్నారు. ప్రపంచంలో తొలి న్యూడిస్ట్ కాలనీని భారత్లో 1891లో స్థాపించారు. దాన్ని ఫెలోషిప్ ఆఫ్ ది నేకెడ్ ట్రస్ట్ అని అంటారు. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రకారం పిడకలతో 2 కిలోమీటర్ల దండను ఆంధ్రప్రదేశ్లో తయారు చేశారు. కెనడా అనేది భారతీయ పదం. దాని అర్థం పెద్ద గ్రామం. ఆసియా ఏనుగుల చెవి భారతదేశంలాగా ఉంటుంది. ఆఫ్రికా ఏనుగుల చెవి ఆఫ్రికా లాగా ఉంటుంది. నమోదైన రికార్డుల ప్రకారం 2016 ఫిబ్రవరి 6న ఇండియాలో ఒక బస్ డ్రైవర్ ఉల్కపడి చనిపోయాడు.